బంగారం డబ్బు కన్నా మనల్ని అర్థం చేసుకునే భర్త దొరకడం మన అదృష్టం కదండీ! మనకు బాగున్నప్పుడైతే మనం ఎవరికీ ఏ పని చెప్పం. కానీ మనం బాలేనప్పుడు మాత్రం మనల్ని అర్థం చేసుకొని మనకి హెల్ప్ చేస్తే మనం ఎంత అదృష్టంగా ఫీల్ అవుతాం కదా! ఈరోజు అదే జరిగిందండి నాకు. ఇదైతే సండే వ్లాగ్ అండి. సాటర్డే నేను ఫాస్టింగ్ ఉంటాను. సో, ఈరోజైతే నాకు చాలా నీరసం వచ్చిందండి సండే రోజు. సో, నేను లేవడమే లేట్‌గా లేచాను. లేచి బయటంతా మాపింగ్ చేసుకొని ముగ్గయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి కొంచెం అంట్లుంటే తోమేసుకొని బయటయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇడ్లీ అయితే వేశాను టిఫిన్‌లోకి. టిఫిన్ కూడా తినేసాక నాకు ఇంకా నీరసం చాలా ఎక్కువగా వచ్చేసిందండి. సండేనే కదా కొద్దిగా లేట్‌గా చేద్దాంలే వంట అని చెప్పి అలా సోఫాలోనే పడుకొని పోయానండి. అప్పుడైతే మా హస్బెండ్ నన్నైతే డిస్టర్బ్ చేయకుండా అతనైతే ఈరోజు బంగాళదుంప ఫ్రై, చారైతే పెట్టారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా కోసం, మా పిల్లల కోసం ఇది చేయడం అనేది. ఎందుకంటే మనకు బాలేనప్పుడు మనల్ని అర్థం చేసుకొని చేస్తే మనకెంత హ్యాపీగా అనిపిస్తుంది కదా! అందుకే నాకు చాలా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సండే రోజు అయితే అతనితో చేయించానే అనే బాధ అయితే ఉందండి. ఇదండి ఈరోజు వ్లాగ్ నాకు సండే రోజు జరిగింది. ఓకేనా అండి. బాయ్.